హలో అందరికీ జై భీమ్. నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు సిటీకి పొంగూరు నారాయణ గారు ఇప్పుడు ఆయన ప్రస్తుతం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు రూరల్ సంబంధించి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఈయన ఎలక్షన్కు ముందే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరడం జరిగింది. టీడీపీ నుంచి కంటెస్ట్ చేశారు, అదేవిధంగా గెలిచారు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కొంచెం డిస్టర్బెన్స్ నడుస్తుంది. ఇక్కడ నెల్లూరు టౌన్, నెల్లూరు సిటీకి, నెల్లూరు రూరల్కి సమస్యాత్మకంగా మారేటువంటి పరిస్థితులు ఈనాడే కాదు, గతంలో కూడా ఆ కోటమిరెడ్డికి, అదేవిధంగా నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్కి ఇద్దరు కూడా కొంచెం డిస్టర్బెన్స్ నడిచింది. సో సేమ్ ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. ఇప్పుడు అక్కడ ఆ నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా వీళ్ళిద్దరికి ఎడమొఖం పెడమొఖంగా ఉంది. చిన్నగా అది ముదిరి పాకాన పడిందని చెప్పుకోవచ్చు. ఇద్దరికి మాత్రం వాగ్వివాదం అనేది జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో బహిరంగంగా బయటకు వస్తుంది. అధిష్టానం ఇద్దరిని పిలిచి మాట్లాడినప్పుడు కూడా అది ఒకదగని పరిస్థితి అయిపోయింది. సిటీని ఆయన హస్తగస్తం చేసుకొని మాట్లాడుతూ ఇది నాది అనుకున్నట్టుగా నారాయణ గారు ప్రవర్తిస్తున్నారు. ఈయన రూరల్ నాది, నేను అసలు ఇక్కడ స్థానికుడిని, నాది అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు. నా వర్గం పెద్దది అన్నట్టుగా కూడా ఈయన మాట్లాడుతున్నాడు. సో మొత్తం మీద మాత్రం వీళ్ళిద్దరికి బాగా డిస్టర్బెన్స్ వచ్చింది. అదేనంటే నారాయణ గారు ఏమంటారంటే, నువ్వు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చావు, సో నీకు ఆ పార్టీలో మేము అసలు ఇవ్వటమే గొప్ప అన్నట్టుగా ఆ పక్కన వాళ్ళతో అన్నట్టుగా మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద మాత్రం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేకి అంటే మంత్రిగా ఉన్న నారాయణ గారికి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మాత్రం ఇద్దరికి పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక్కడ అదే పనిగా ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారో తెలియట్లేదు, కానీ అనిల్ కుమార్ యాదవ్ కూడా మూడో వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఈయన కూడా బలమైనటువంటి వ్యక్తి. ఇక నెల్లూరు సిట్టింగ్ ఎంపీగా ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఈయనకు కూడా ఇటీవల కాలంలో టీడీపీ నుంచి కొన్ని అవమానకరమైనటువంటి సందర్భాలు ఎదురైనాయి అని చెప్పేసి కొన్ని వీడియో సోషల్ మీడియాస్లో కూడా వైరల్ అయినాయి. మొత్తానికి నెల్లూరులో మాత్రం క్లీన్ చిట్ చేసింది. ఆ వైఎస్ఆర్సీపీ రాకుండా పూర్తిగా టీడీపీని హస్తగతం చేసుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ వైఎస్ఆర్సీపీ భావజాలం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కూటమి కొంచెం ఎడంగా పెడుతుందని చెప్పవచ్చు. అంటే ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి చూస్తే అదే కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మాత్రం వేమిరెడ్డి గారిని కూడా అక్కడ కూటమిలో ఇవ్వలేకపోతున్నాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇవ్వలేకపోతున్నారు. కానీ వీళ్ళు మాత్రం తగ్గేది లేదంటున్నారు. ఎందుకంటే పార్టీ సింబల్ మీద నుంచి గెలిచాం మేము, నువ్వెంతో మేము కూడా అంతే, అంతేగాని నువ్వు మా మీద పెత్తనం చెలాయించాల్సినటువంటి అవసరం లేదు, నా ఇలాకాలోకి నువ్వు ఏలు పెట్టాల్సిన అవసరం లేదంటూ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద మాత్రం ఎన్నికల దగ్గర నుండి కూడా నారాయణ గారికి, కోటమిరెడ్డి గారికి కొంచెం డిస్టర్బెన్స్ అయితే నడుస్తూ ఉంది. ఇది నెల్లూరు ప్రజలందరూ కూడా తెలుసు. నెల్లూరు జిల్లాలో సోషల్ మీడియాలో బాగా పెద్ద ఎత్తున దీని గురించి రగడైతే జరుగుతూ ఉంది. మరి అధిష్టానం మరలా పిలిచి వీళ్ళిద్దరికీ నచ్చజెప్పి చేసే ప్రయత్నం అయితే ఏమీ మరలా జరగలేదు. కానీ వీళ్ళ మధ్య కోల్డ్ వార్ అయితే నడుస్తూ ఉంది. ఈ మధ్య అది బహిరంగమైంది. సో ఇది నెల్లూరు స్థాయిలో అట్లా జరగడం అనేది కొంచెం కూటమికి ఇది మైనస్ అనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద మాత్రం నెల్లూరు హాట్ టాపిక్గా నిలిచేటువంటి వీళ్ళిద్దరూ సిటీ నుంచి ఇలా చేయటం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది.